హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఇందులో ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు. ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా రోజుల తర్వాత ముఖ్యంగా మెడికల్ కోడింగ్ లాంటి ప్రొఫెషనల్ కెరీర్ లో ఫ్రెషర్స్ కి చాలా అరుదుగా తీసుకుంటారు. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. అండ్ చాలా మంది పాన్ ఇండియా మూవీస్ చూసేకి ఇష్టపడుతుంటారు. మరి పాన్ ఇండియా జాబ్స్ ఎందుకు చేయకూడదు? ఆ కోవకు చెందిందే ఈ వీడియో అని చెప్పొచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి వి హెల్త్ టెక్ వాళ్ళు అందిస్తున్నటువంటి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ నేను మన ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రాధాకృష్ణ 1481 అని ఉంటుంది. సో కాంటాక్ట్ నెంబర్స్ అలాగే ఈమెయిల్ ఐడీలు మీకు ఇక్కడ కనిపించకపోతే డైరెక్ట్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇది వచ్చేసి వి హెల్త్ టెక్ వాళ్ళు అందిస్తున్నటువంటి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి రెఫరెన్స్ లెటర్స్ కానీ ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానీ అవసరం లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. దీనికోసం మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మెడికల్ కోడర్ ట్రైనింగ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇదే మనకు జాబ్ రోల్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కాబట్టి దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 2 రోజులు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఫిబ్రవరి 6th అండ్ 7th రోజు జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు మనం గమనించినట్లయితే మార్నింగ్ 10 AM కి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు మెడికల్ కోడర్ ట్రైనింగ్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ట్రైనింగ్స్ కోసం తీసుకుంటున్నారు కాబట్టి అసలు ఎక్స్పీరియన్స్ అవసరమే లేదు. ఇప్పుడు ఈ జాబ్స్ కి ఎవరెవరు ఎలిజిబుల్ అన్న విషయం చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ లైఫ్ సైన్సెస్ కోర్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే బీఎస్సీ, బీకామ్, బిఏ చేసిన వాళ్ళు ఎవరైనా, ముఖ్యంగా బీ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా దీనికి వెళ్ళొచ్చు. అండ్ డాక్యుమెంట్స్ వివరాలు ఇప్పుడు మనం గమనించినట్లయితే 10th క్లాస్ 12th మార్క్ షీట్స్ మరియు రెజ్యూమ్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ వెన్యూ ఎక్కడ అన్న విషయం చూసుకున్నట్లయితే సరిగ్గా గమనించాల్సి ఉంటుంది. వి హెల్త్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, మగర్పట్ట, పూణేలో జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో అందరూ పాన్ ఇండియా మూవీస్ చూడడానికి మాత్రమే ఇష్టపడుతుంటారు. అలాంటి కోవకు చెందిందే ఇదని చెప్పొచ్చు. ఇది పాన్ ఇండియా ఫార్మా జాబ్స్ కింద మనం చర్చించుకోవచ్చు. సో ముఖ్యంగా పూణేలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్స్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. 2 రకాల కాంటాక్ట్స్ నంబర్స్ ను ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు ఈ ఇంటర్వ్యూ యొక్క పూర్తి స్థాయి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఈ వాకిన్ తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2 రకాలైనటువంటి మెయిల్ ఐడీలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ramesh.m@vihealthtech.com అండ్ వన్ మోర్ వచ్చి rajiv.s@vihealthtech.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అండ్ ఈ డీటెయిల్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఉన్నటువంటి మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. సో 6th, 7th ఇంటర్వ్యూ జరుగుతున్నాయి కాబట్టి ఎవరైతే 6th మరియు 7th జరగబోయే ఈ ఇంటర్వ్యూస్ కి అటెండ్ కాలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడీస్ కి మీ రెజ్యూమ్ ను పోస్ట్ చేసినట్లయితే ఫ్యూచర్ లో వి హెల్త్ టెక్ ఎప్పుడు ఫ్రెషర్స్ జాబ్స్ ఉన్నా, ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది వి హెల్త్ టెక్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కు మాత్రమే కావాల్సినటువంటి మెడికల్ కోడింగ్ జాబ్స్ అని చెప్పొచ్చు. చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో మెడికల్ కోడింగ్ కి సంబంధించి అది కూడా ఫ్రెషర్స్ కి ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. ఎందుకంటే మెడికల్ కోడింగ్ లాంటి ప్రొఫెషనల్ కెరీర్స్ లో ముఖ్యంగా ఫ్రెషర్స్ కి చాలా అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి. సో ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే ఇంటర్వ్యూలో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఏం ఆన్సర్స్ చేయాలి అన్న విషయాన్ని మీరు నా ద్వారా డిస్కస్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది.
అవుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపాయన అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.